పాడి పంటలు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న రైతు మిత్రులందరికీ నా నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం రవీంద్రబాబు. నేను ప్రకాశం జిల్లాలోని దర్శిలో ఉన్నటువంటి ఉద్యాన పరిశోధనా స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం పందిరి జాతి కూరగాయలు లేదంటే తీగ జాతి కూరగాయల సాగు వివరాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఏమేమి కూరగాయలు వీటిలో వస్తాయని కానీ చూసినట్లయితే బీర, కాకర, సొర, అదే ఆనపంట అమ్మను, అలాగే దోస, పొట్ల, వీటన్నిటిని కూడా మనం పందిరి జాతి లేదా తీగ జాతి కూరగాయలుగా చెప్పుకోవచ్చు. ఈ కూరగాయలు సాగు చేసుకోవాలనుకున్నప్పుడు ముందుగా అనువైన వాతావరణం, అనువైన నేలలను ఎన్నుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. అనువైన వాతావరణం విషయానికి కానీ వచ్చినట్టయితే గాలిలో తేమ తక్కువగా ఉండాలి, అదేవిధంగా చలి ఎక్కువగా ఉండకుండా సంవత్సరం పొడవునా సాగు చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కలిగి ఉండాలి. చలి ఎక్కువగా ఉన్నట్లయితే అంటే ఉష్ణోగ్రతలు ప్రత్యేకించి రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉన్నప్పుడు మొలక శాతం బాగా తగ్గిపోతుంది. అదేవిధంగా పగటి ఉష్ణోగ్రతలు 42-43 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మగపూలు ఎక్కువగా రావటం, ఆ తర్వాత నీటి అవసరం ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ పంటలని సాగు చేసుకోవాలి. అదే నేలల విషయానికి వచ్చినట్లయితే తేలికపాటి గరప నేలల నుంచి ఎర్ర నేలలు, అదేవిధంగా బాగా బరువైన నల్లరేగడి నేలలు, ఏ నేలల్లో అయినా సాగు చేసుకోవచ్చు. కాకపోతే ఈ నేలలు క్షార స్వభావం కానీ లేదంటే చవుడు కానీ ఆమ్ల స్వభావం కానీ కలిగి ఉండకూడదు. నేల యొక్క ఉదజని సూచిక అనేది 6 నుంచి 7 మధ్యలో ఉన్నట్లయితే ఈ తీగజాతి కూరగాయలన్నిటికీ కూడా సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ తీగజాతి కూరగాయలు సాగు చేసుకునేటప్పుడు ముందుగా మనం అనువైన రకాలను ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది. ముందుగా ఈ బీరగాని తీసుకున్నట్లయితే బీర ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు తీగజాతి కూరగాయల్లో. వీటిల్లో మనకి ఐఐహెచ్ఆర్ బెంగళూరు నుంచి విడుదల చేయబడినటువంటి అర్కా సుజాత్ అని, అర్కా సుమిత్ అనే రకాలు, అర్కా ప్రసన్న అనేటువంటి సూటి రకాలే కాకుండా అర్కా విక్రమ్ అనేటువంటి సంకర జాతి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఈ దోస విషయానికి వచ్చినట్లయితే RNSM1 అని, RNSM3 అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. RNSM1 అనే రకము చారల కాయ, అదే RNSM3 అయినట్లయితే పసుపు రంగు కాయ ఉంటుంది. మన మార్కెట్కి ఏ రకమైన కాయ అనుకూలంగా ఉంటుంది, మార్కెట్లో ఎక్కువ గిరాకీ దేనికి ఉంటుంది అనే దాన్ని బట్టి పసుపుదా లేదా సారల కాయలను మనం ఎంచుకొని సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అదే కాకర విషయానికి వచ్చినట్లయితే దీంట్లో అర్కా హరిత్ అని, అర్కా విశేష్ అని, పూసా ధూమోసం అని ఇటువంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. అదే మనం పొట్లగాని తీసుకున్నట్లయితే శ్వేత అనేది తెల్ల రకంగా ఉండి పొడుగ్గా ఉండే కాయలు. అదే PKM1 అనేది గ్రీన్ కలర్లో ఉండి చారల రకం. ఇవి కాకుండా పొట్టి రకాలు కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మన మార్కెట్కి అనుకూలమైన రకాలని ఎంచుకొని సాగు చేసుకోవాల్సి ఉంటుంది. సొర విషయానికి వచ్చినట్లయితే సొరలో రౌండ్ లేదా లాంగ్ అంటే గుండ్రంగా లేదంటే పొడవుగా ఉండే రకాలను ఎంచుకొని సాగు చేసుకోవాలి. పొడవుగా ఉండే రకాలు కానీ తీసుకున్నట్లయితే పూసా సమ్మర్ ప్రాలిఫిక్ లాంగ్ అనేది, అదే రౌండ్ అయినట్టయితే పూసా సమ్మర్ ప్రాలిఫిక్ రౌండ్, ఈ రకాలను ఎంచుకొని సాగు చేసుకోవాలి. లేదంటే పూసా నవీన్ కానీ అర్కా బహార్ కానీ ఎంచుకోవాలి. అర్కా బహార్ అనేది కూడా రౌండ్ రకం. ఇటువంటి రకాలను మనం సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ తీగజాతి కూరగాయలను మనం నాటుకునే విషయానికి వచ్చినట్లయితే ఎంత విత్తన మోతాదు వాడుకోవాలి, ఎంత దూరంలో నాటుకోవాలి అనేది ముఖ్యమైనది. మనం ముందుగా బీర విషయానికి వచ్చినట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి 600 నుంచి 800 గ్రాముల విత్తనం అవసరం అవుతుంది. దీన్ని మనం సాధారణంగా 2 నుంచి అంటే సాలుకి మధ్య 2 మీటర్ల దూరం ఉండే విధంగా, మొక్కి మధ్య 75 నుంచి 50 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా నాటుకోవాలి. అదే దోస విషయానికి కానీ వచ్చినట్లయితే 500 నుంచి 600 గ్రాములు ఎకరానికి విత్తనం అవసరం అవుతుంది. వీటిని మనం సాలుకి మధ్య 1.5 మీటర్ల దూరంలో నాటుకోవాలి. మొక్కి మధ్య 75 సెంటీమీటర్లో సాధారణంగా ఖరీఫ్లో సాగు చేసుకునేటట్లయితే. అదే వేసవి కాలంలో సాగు చేసుకునేటప్పుడు వీటిని కొంచెం దగ్గరగా నాటుకోవాల్సి ఉంటుంది. సాలుకి మధ్య 1.2 మీటర్లు, మొక్కి మధ్య 50 సెంటీమీటర్లు ఉండే విధంగా నాటుకోవాల్సి ఉంటుంది. సొర విషయానికి కానీ వచ్చినట్లయితే దీంట్లో కూడా మనం వేసవిలో సాగు చేసుకునేటట్లయితే దగ్గరగా నాటుకోవాల్సి ఉంటుంది. సాలుకి మధ్య 2 మీటర్లు, మొక్కి మధ్య 75 సెంటీమీటర్లు ఉండే విధంగాను. అదే ఖరీఫ్లో కానీ సాగు చేసుకునేట్లయితే సాలుకి మధ్య 2.5 మీటర్లు, మొక్కి మధ్య 75 సెంటీమీటర్లు ఉండే విధంగా నాటుకోవాలి. విత్తన మోతాదు విషయానికి వచ్చినట్లయితే వేసవిలో 1 కిలో నుంచి 1.2 కిలోల విత్తనం అవసరం అవుతుంది. అదే ఖరీఫ్లో అయినట్లయితే 1.2 నుంచి 1.4 కేజీల విత్తనం అవసరం అవుతుంది. పొట్ల విషయానికి కానీ వచ్చినట్లయితే పొట్ల సాలుకి మధ్య 2 నుంచి 2.5 మీటర్ల దూరంలో నాటుకోవాలి. మొక్కి మధ్య 1 మీటర్ దూరం ఉండే విధంగా నాటుకోవాల్సి ఉంటుంది. విత్తన మోతాదు వచ్చేసి 600 నుంచి 800 గ్రాముల విత్తనం అవసరం అవుతుంది. ఇవి సాధారణంగా ఈ తీగజాతి కూరగాయలన్నింటిని కూడా మనం నాటుకునేటప్పుడు పందిరిని అనుకూలంగా ఉండేటట్లుగా నాటుకోవాలి. అంటే పందిరి వేసుకునేటప్పుడు సాలుకి మధ్య దూరం కరెక్ట్గా మన సాలుకి సరిపోయే విధంగా నాటుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎరువుల యాజమాన్యానికి కానీ వచ్చినట్లయితే సాధారణంగా మనం ఆఖరి దుక్కిలో
ఎకరానికి వచ్చేసి 15 నుంచి 20 టన్నుల పశువుల ఎరువు, బాగా తయారైనటువంటి పశువుల ఎరువును వేసుకోవాలి. దీంతో పాటుగా ఒక 150 నుంచి 200 కిలోల వేపపిండిని వేసుకోవటం ద్వారా మనం వేరుకాయల్ని నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రసాయనిక ఎరువుల విషయానికి కానీ వచ్చినట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి 80 కిలోల నత్రజనిని ఇచ్చేటువంటి ఎరువులు, 40 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు, 40 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. వీటిల్లో 50% నత్రజని ఇచ్చే ఎరువుల్ని, అదేవిధంగా మొత్తం భాస్వరం ఎరువుని 40 కిలోల భాస్వరం ఎరువుని ఆఖరి దిక్కులో వేసుకోవాలి. మిగతా సగం నత్రజని ఎరువుని, అదేవిధంగా మొత్తం పొటాష్ ఎరువుల్ని విత్తనం నాటిన తర్వాత 30 రోజుల నుంచి మొదలుపెట్టి 3 దఫాలుగా 30, 45, 60 రోజులకి సమాన దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుంది. అదే డ్రిప్ పద్ధతిలో కానీ చూసుకున్నట్లయితే ఈ 3 రకాల ఎరువుల్ని, నత్రజని, భాస్వరం, పొటాష్ ఇచ్చే మూడు ఎరువులను కూడా విత్తనం నాటినటువంటి 10వ రోజు నుంచి ప్రారంభించి ప్రతి 3 రోజులకి ఒకసారి సమాన దఫాలుగా విభజించుకొని డ్రిప్ ద్వారా ఎరువులను అందించుకోవాల్సి ఉంటుంది. నీటి యాజమాన్యం కానీ విషయానికి కానీ వచ్చినట్లయితే ముందుగా మొక్క మొలకెత్తే వరకు కొంచెం నీటి తేమ ఎక్కువగా ఉండేట్టు, నేల ఆరిపోకుండా జాగ్రత్తగా నీటి తడులను ఇచ్చుకోవాలి. ఆ తర్వాత మొలకెత్తిన తర్వాత ఈ నీటి ఒడిదుడుకులు లేకుండా చూసుకోవాలి. ప్రత్యేకించి కాయ ఎదుగుదల దశలో నీటి తడుల్లో వ్యత్యాసం లేకుండా, ఒడిదుడుకులు లేకుండా చూసుకోవాలి. ఒడిదుడుకులు కానీ ఎక్కువ ఉన్నట్లయితే కాయలు పగిలిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా నీటి తడులు అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అదే డ్రిప్ ద్వారా ఇచ్చుకునేటట్లయితే, డ్రిప్ సౌకర్యం కానీ ఉన్నట్లయితే ఉదయం పూటనే డ్రిప్ ద్వారా నీటిని అందించడం అనేది చాలా మంచిది. కాబట్టి ఆ విధంగా ఉదయాన్నే నీటి తడులు 9-10 గంటల లోపే నీటి తడులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ పందిరి జాతి కూరగాయల విషయానికి వచ్చినట్లయితే ఒక దోస మినహాయించి మిగతా అన్నీ కూడా బీర కానీ, కాకర కానీ, ఆనప కానీ, అంటే సొర కానీ, వీటన్నిటిని కూడా మనం పందిరి మీదకి పాకించుకోవటం ద్వారా మంచి ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పందిరి మీదకి పాకించుకోవటం ద్వారా కాయలు అనేది నేలకు తగలకుండా ఉంటాయి. అలాగే ఆకులు కూడా నేలకి తగలకుండా ఉండటం వలన పందిరి మీదకి పాకించినప్పుడు ఆకులకి, కాయలకి మంచి గాలి వెలుతురి సోకటం వలన ఇటు తెగుళ్ళు, ఆకుల మీద వచ్చేటువంటి తెగుళ్ళు తగ్గిపోతాయి. అదేవిధంగా కాయ నాణ్యత, కాయలు వంకలు తిరగకుండా నిటారుగా ఉండి మంచి నాణ్యమైన కాయలను కూడా పొందేదానికి అవకాశం ఉంటుంది. వీటి కోసం అని చెప్పేసి సెమీ పర్మనెంట్ లేదా పర్మనెంట్ పెండాల్స్ అనేవి మనం ఏర్పాటు చేసుకోవాలి. సెమీ పర్మనెంట్ పెండాల్స్ అంటే మనం వెదురు బొంగులతో పందిర్లు వేసుకుంటాం. తర్వాత పైన ప్లాస్టిక్ తాడుతో ఆ మొక్క పాకేదానికి అనుకూలంగా తాళ్ళు కట్టుకొని దాని మీదకి పాకించుకోవాలి. అదే పర్మనెంట్ పెండాల్స్ అయినట్టయితే రాతి స్తంభాలతో కానీ, లేదంటే సిమెంట్ పోల్స్తో కానీ పందిర్లు ఏర్పాటు చేసుకొని పైన GI వైర్తో బేసిక్ ఫ్రేమ్ వర్క్ వేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ ప్లాస్టిక్ తాడుని, బద్దె తాడు అంటాం మనం, దాంతో కానీ మనం తాడుని కట్టుకొని దాని మీద పాకించినట్లయితే పందిర్లు ఎక్కువ కాలం నిల్వ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ఈ తీగజాతి కూరగాయల్లో మేలైన యాజమాన్య పద్ధతులు, సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు.